మేడం మేము ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం. మేమేమన్నా డైట్ మంచిది పాటించాల్సి ఉంటుందా? ముందే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? ఓకే. ఎయిదర్ మనం నేచురల్‌గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నా సరే, కొన్ని ప్రికాషన్స్ అనేవి భార్యాభర్తలు తీసుకోవాల్సి ఉంది. మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాం. హలో వ్యూయర్స్, నమస్తే. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, వైజాగ్ బ్రాంచ్. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది హెల్తీగా ఉన్నప్పుడు కన్సీవ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పటి నుంచి హెల్తీ డైట్ అంటే ఆడవాళ్ళు కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించడం, రైస్ ఐటమ్స్ అనేవి తగ్గించి ఎక్కువ ప్రోటీన్ డైట్ అనేది దేంట్లో ఎగ్ రూపంలో కానీ లేదు చికెన్ ఫిష్ రూపంలో కానీ తీసుకోవడం అనేది చేయాలి. కార్బోహైడ్రేట్స్లో ఏంటి అంటే ఎక్కువ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటే ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో పొటాటోస్, స్వీట్ పొటాటోస్ వీటన్నిటిలో ఏంటి అంటే అబ్నార్మల్గా ఉంటుంది ఓకే షుగర్స్ అనేవి. సో అవి తీసుకోవడం మూలంగా కొంతమందికి వెయిట్ పుట్ ఆన్ అనేది అవుతారనమాట. అలాగే హై ప్రోటీన్ కంటెంట్ అనేది మీకు ఒట్టి నాన్ వెజ్లోనే కాదు, ఈవెన్ ఈ లెగ్యూమ్స్లో కానీ లేదు అంటే పెసలను వెచ్చపెట్టి స్ప్రౌట్స్లో కానీ వీటిలో హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఇది వాళ్ళ హెల్త్కి చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట. అలాగే ఎక్సర్సైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎలాగైతే మీరు డైట్ని కంట్రోల్ చేసుకుంటున్నారో ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఏంటి అంటే బాడీలో ఉన్న అబ్నార్మల్ థింగ్స్ అంటే స్వెట్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అలాగే పీరియడ్స్ రెగ్యులర్గా అవుతున్నాయా లేదా ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. దెన్ ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అన్నప్పుడు ప్రీ ప్రెగ్నెన్సీ మెడికేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ ప్రీ ప్రెగ్నెన్సీ మెడికేషన్స్లో ఫోలిక్ యాసిడ్ అనే మెడికేషన్ అనేవి బిడ్డ బ్రెయిన్ డెవలప్మెంట్కి, బిడ్డ డిఎన్ఏ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ప్రీ ప్రెగ్నెన్సీ మెడికేషన్ అనేది ఫోలిక్ యాసిడ్ రూపంలో నియర్ బై కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరైనా చూపించుకోవచ్చు. అలాగే కొంచెం 30+ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ప్రీ ప్రెగ్నెన్సీతో మెడికేషన్స్తో పాటు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అంటే కొంచెం థైరాయిడ్ ఉందా లేదా, షుగర్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయని ముందు చెక్ చేయించుకుంటే ఏంటి అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అలాగే మేల్స్కి వచ్చేసరికి ఏంటి అంటే మీకున్న డయాబెటీస్ కానీ మీకున్న హైపర్ టెన్షన్ కానీ ప్రెగ్నెన్సీ మీద ప్రభావం అనేది చూపిస్తుంది అనమాట. సో మెడికల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఫస్ట్ వాటన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి. అలాగే మీ డైట్లో ఏంటి అంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్స్, క్యారెట్, టొమాటో, ఎక్కువ ఎల్లో కలర్ ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. దాంట్లో వైటమిన్ ఏ అనేది కూడా ఎక్కువ ఉంటుంది, సిక్రెషన్స్ అన్ని బాగుంటాయి. అండ్ మీ హ్యాబిట్స్ ఏమైనా ఆల్కహాల్ హ్యాబిట్, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటే కానీ ఖచ్చితంగా ఇవి కంప్లీట్లీ మానేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్మోకింగ్ వల్ల అబ్నార్మల్ మూమెంట్ అనేది స్పర్మ్స్కి వస్తుంది అనమాట. దాని మూలంగా కరెక్ట్గా స్పర్మ్ ప్లేస్కి రీచ్ అవ్వలేవు. అలాగే ఎగ్ కూడా స్పర్మ్ మోటిలిటీ తక్కువ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీగా ఫార్మ్ అయ్యే ఎబిలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. అలాగే మేల్స్లో కూడా ఏమైనా మెడిసిన్స్ ఉంటాయని అడుగుతూ ఉంటారు. మేల్స్లో ఏంటి అంటే వైటమిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట స్పర్మ్ అనేది. సో ఫోలిక్ యాసిడ్, వైటమిన్ ఈ కంటైనింగ్, వైటమిన్ సి కంటైనింగ్ ఫుడ్స్ అనేవి తీసుకోవడం ద్వారా ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం, అలాగే హెల్తీ బేబీ ఉండే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఇవి మెయిన్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. థ్యాంక్ యూ వర్స్.